Inter pass in the students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. Time ఏంది తొందరగా రా. వస్తున్నాక. కారులో సంజు వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాల హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరూ లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, ఈ తెలుగులో 5, ఇంగ్లీషు 2గా నీకు మార్కులు. రే నేను చెప్తాను రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పమ్మా. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. అది కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నేను రాసినట్ట? చంపావు కదా రే, సారీ. ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. బాబ్జీ, ఓ నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీతామా. ఏమ్మా బాబ్జీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబ్జీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. మొఖం చూడు, మరచంబులాగా. ఎంత పొగరు! బాబా చూసా బావా, అన్నను ఎంత డబ్బు కొట్టింది ఆ పంచ? కొడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారు. నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నాం, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చెప్పిన తర్వాత ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి. ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు.
డ్రైవర్ అమ్మా పిలిచారా? చూశావుగా, ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. టైర్లు పోయిండ్రా, ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది, క్షమించండి బాబ్జీ గౌరు. ఓకే చాలా. అయ్యా, ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. అమ్మా సంధ్య, సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్రే? లేలే. అత్తమ్మా స్టాప్. పుట్టినరోజు కూడా అక్కయ్య మామూలుగా లేపడమే. ఉండు, అక్కయ్య నేనే లేపాలి. అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా పద, తలంటి పోసుకుంటా. నాకు తలంటి వద్దత్తయ్యా, నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది. Correct. చూడమ్మా, అన్ని రోజులు నీ ఇష్టం, ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం. మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు, మీ అమ్మే. ఈ రోజు ఏంటి డాడీ, అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్య మాకమ్మ. Good. పదమ్మా పద. తొందరగా కానీ. చూడమ్మా, నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది. ఏమిటి డాడీ అది? నో నో నో, నువ్వు ఇంకా పుట్టందే. స్నానం చేసిన తర్వాతే పుట్టినట్లు లెక్క. మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు. డాడీ Good. కదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇదిగోనమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిచిస్తాను. గుడ్ గుడ్, ఓకే. ఏంటి ఇలా చేశాను? ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞత ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తారమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుడిని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు, ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచ, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి. పొద్దున ఇక్కడ, సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్, వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే, తీరా తొందరగా. ఓకే ఓకే. ఎప్పుడు చూసా మీ సందా గొడవేనా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమ్మా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత చందావేమ్మా. మరేమ్మా? ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు కాదు, 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1116. వెరీ గుడ్. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమా సరే. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవాడి వాళ్ళకం? ఏదో తమాషాకి వెళ్తుండేవే. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును,
తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది.